ఈరోజు స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మిత్రులు కావచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన బీసీ నాయకులకు కావచ్చు, ముఖ్యంగా డివివి సత్యనారాయణ గారికి మరియు రాజేష్ గారికి, బాబా యాదవ్ గారికి మరియు మిగతా అందరూ సోదరులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు కావాలనేది ఒక ప్రధాన అజెండా. అలాగే 2027లో జరగనున్న క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దాంట్లో ఓబీసీ కాలం యాడ్ చేయాలనేది ప్రధాన అజెండాగా చెప్తున్నాను. అయితే ఒక్కసారి నేను 4 అంశాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా కుల ప్రస్తావన ఏ విధంగా ఉంది, మరియు రాజ్యాంగం ప్రాతినిధ్యం బీసీలది ఏ విధంగా ఉన్నది, మరియు బీసీల ఉద్యమం ఏ విధంగా ఉన్నది, మరియు కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుంది, రాజ్యాధికారం ఎలా సాధించుకోవాలనే 4 అంశాల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఒకసారి మనం కుల చరిత్ర చూసుకున్నట్లయితే మన భారతీయ సమాజ నిర్మాణంలో ముఖ్యంగా మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తా ఉన్నది. ఈ కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగి సామాజిక న్యాయం దూరమైందనేది అక్షర సత్యం. ఈ సామాజిక న్యాయం దూరం అవడం వల్లనే బీసీలు దశాబ్దాలుగా చరిత్ర పొడుగున వారి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం మరియు రాజ్యాధికారం కోసం కావచ్చు, హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాడుతున్న క్రమంలోనే బీసీలకు ముఖ్యంగా విద్య, అధికారం, ఆస్తి అనే 3 మానవ హక్కులు ఉల్లంఘన జరిగిందనేది చాలా బాధాకరం. మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఈ 3 మానవ హక్కులు ఉల్లంఘన జరిగిన వారిలో అత్యధికంగా ఉన్నది బీసీలు. అంతేకాకుండా ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు, భిక్షాటన చేసే కులాలను దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తూ ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాం. ఒక సగటు మనిషికి కావాల్సిన ఆహారం, నీరు, కూడు, గుడ్డ కూడా లేని పరిస్థితి ఉండడం, వారు అర్థ బానిసలుగా జీవించడం నిజంగా హృదయం బరువెక్కే విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఆధిపత్య కులాలు పాలన చేస్తూ పరిపాలనలో, రాజ్యాధికారంలో వారి ముద్ర వేస్తూ వారు ముందుకు సాగుతున్నారు. ఒకవైపేమో అణచివేతకు గురవుతున్న వర్గాలు, ఒకవైపేమో పాలన చేస్తున్న వర్గాలు. ఎందుకు ఈ తేడా అనేది మేధావులలో ఈ ప్రశ్న వెంబడిస్తుంది అనేది అక్షర సత్యం. అలాగే ఒకసారి మన రాజ్యాంగం ఏమున్నది, మన ప్రాతినిధ్యం ఏమున్నదని ఒకసారి చూసుకుంటే, ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ లిఖించబడిన రాజ్యాంగం. అందులో పేర్కొన్నట్టుగా సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మరి రాజ్యాంగంలోనే ఉన్నది, కానీ బీసీలకు అమలవుతుందా అంటే అది ప్రశ్నగా మారిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి ప్రాతినిధ్యం చూసుకున్నట్లయితే దేశంలో సింహభాగం బీసీలు, 60% జనాభా, కానీ ప్రాతినిధ్యం, రాజకీయాల్లో ప్రాతినిధ్యం మాత్రం 15% దాటకుండా ఉండడం నిజంగా చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఆనాడు అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, ఏమని, ఏదైతే ప్రాతినిధ్యం లేని కులాలు అంతరిస్తాయని, అలాగే నేడు కూడా ఆ కులాలు అంతరిస్తుండడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. మరి ఒక వాసి ఉద్యమంలో చూసుకున్నట్లయితే ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బీసీలు కీలక పాత్ర పోషించారు, ప్రాణ త్యాగాలు చేశారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జైల్లో కూడా పోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి పోరాటాలలో, ఉద్యమాలలో ముందుండే బీసీలు రాజ్యాధికారం వైపు ఎందుకు వెనుక ఉన్నారనే ప్రశ్న కూడా అందరిని వెంబడిస్తూ ఉంది. అందుకే బీసీలందరూ ఐక్యంగా మరియు సంఘటితమై రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకుంటూ, రాజకీయ అవగాహన పెంపొందించుకుంటూ, ఆర్థిక బలాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికార సాధన మాత్రమే దానికి ప్రధాన మూల సూత్రం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయం వచ్చేసి, ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎట్లా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నిజంగా దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎస్సీలకు మంత్రిత్వ శాఖ ఉన్నది మరియు ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉన్నది. మరి బీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ ఉండదు? దేశంలో సింహభాగం ఉన్న బీసీలు, దేశంలో సగభాగం ఉన్న బీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ లేదని సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా కనీసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకపోవడం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం. అంతేకాదు కనీసము రాష్ట్రం నుంచి పంపించిన బిల్లులు కూడా ఆమోదించకుండా పెట్టడం ఎంత బాధాకరం. మరి ముఖ్యంగా ఏ కులానికి లేని క్రిమిలేయర్లు బీసీలకే పెట్టడం కూడా ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఏదో 2027లో సెన్సస్ చేస్తామని చెప్పాడు. దాంట్లో ఒకసారి ప్రశ్నావళిని చూసినట్లయితే కుటుంబ పెద్ద ఎస్సీయా కుటుంబ పెద్ద ఎస్టీయా మరియు లేదా మరి ఇతరులు అని పెట్టారు. అంటే ఓబీసీ కులాలను ఇతరులుగా ముద్ర వేయాలని ఒక కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దశాబ్దాలుగా మా పోరాటం వల్ల బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేకపోవడం శూన్యం అనేది అక్షర సత్యం. అంతేకాదు పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలో తప్ప అని బీసీలందరూ సంఘటితమై మనం పోరాడాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మన బీసీల గురించి గత దశాబ్దాలుగా పోరాటం చేసుకున్నా కూడా వీళ్ళు బీజేపీ కనీసం బీసీలకు కావాల్సింది మతపరమైన రాజకీయాలు కాదు, బీసీలకు కావాల్సింది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాత్రికి రాత్రి 8% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేసి రాత్రికి రాత్రే వాళ్ళకు కల్పించారు. మరి బీసీలకు మాత్రం ఎందుకు మాకు జనాభా నామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించట్లేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకే దేశం మొత్తం ఐక్యమై సంఘటితమై మనమంతా రాజకీయ అవగాహనతో సిద్ధాంత భావజాలంతో దేశవ్యాప్తంగా ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మించాలని, అప్పుడే మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం మనకన్నీ సమకూరుతాయని సందర్భంగా